చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. ఇక మరి ఏమనిపించిందో ఎట్లా అనిపించిందో కానీ నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మటుకు ఉన్నది ఉన్నట్టు చెప్తే నా మీద లొలిపోతుంది అనుకున్నాడా ఎట్లనో. ఏమో ఉన్న సొమ్ము గిది, వస్తున్న ఆమ్దాని గిది, పెడుతున్న ఖర్చు గిది, మరి ఎవరిని తీసి ఎవరిని ఆపమంటారు చెప్పురి అని చెప్పి ఉద్యోగ సంఘాలతో మాట్లాడే వరకల్లా విపక్షాలు బగ్గు అన్నాయి అన్నట్టు. ఇక ఇటు బీజేపీలో అట్టా చెప్పరాదు, మరి మేము చెప్పిన హామీలన్నీ ఏమి ఏమని చెప్పకనే చెప్తున్నామనేమో బండి సంజయ్ అన్నాడు. ఇక అటు కేటీఆర్ ఏమో చెప్తున్నా సుమా మీరు మా పార్టీ వాళ్ళని తిట్టిరు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడితే మంచిగా ఉండదు, ఈ మాత్రం దానికి గన్ని హామీలు ఎందుకు ఇచ్చిరని వీళ్ళు ఏదో రుతున్నారు. నాదేమున్నది ఇప్పుడు కుర్చీలను అయితే కూర్చున్నా, ఉన్నది గీది ముచ్చట. ఇప్పుడు అప్పు అడుగుదామంటే నన్ను ₹50 ఆమ్దాని అప్పు పుడతలేదు, మరి ఏం చేయమంటారు? నన్ను ఏమైనా కోసుకొని తినేది తినురని ఆయన అన్నాడు. ఇక అధికారంలో ఉండి నువ్వు గీ మాట మాట్లాడతావా, తెలంగాణ ముఖ్యమంత్రి పోయి ఉండి గిట్లా మాట్లాడతాడా అని చెప్పి ఇక ఓ దిక్కు సురుకులు పెడుతూనే ఉన్నాను అన్నట్టు. మరి ఈ ముచ్చట ఎటు పోతుంది ఎటు దారి తీస్తుందో తెలుస్తలేదు కానీ ఒక పారి అరుచుకుందాం రారి. వీళ్ళు ఉంటారు కదా ప్రతిపక్షాలు, వాళ్ళ ముచ్చటైంది అనేది. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు మాట్లాడిన మాటలకు అటు పువ్వు పాటోళ్ళు ఇటు కారు పాటోళ్ళు మస్తు గరమైతుండ్రు పోన్రి. తెలంగాణ ఉద్యోగ సంఘాలను ఉద్దేశించుకుంటా సీఎం రేవంత్ రెడ్డి చేసిన మాటలు మస్తు గరం మీదనే ఉన్నాయి. ఓ రాష్ట్ర సీఎం గిట్లనేనా మాట్లాడేది అని చెప్పి బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తాన్రు. ఇక నన్ను ఓష్ణ ఆదాయానికి మించి ఏం చేయలే అని స్పష్టం చేసే సీఎం సారు. అప్పులు పుట్టినా ఏమైనా చేయొచ్చు అని, కానీ ఎక్కడ అప్పులు కూడా ఉట్టుతలేవని సీఎం చెప్పుకోవచ్చే. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. బాధ్యతగా వ్యవహరించాల్సిన మనం బాధ్యత మార్చి వ్యవహరిస్తామని అంటే అది తెలంగాణ సమాజానికి తీరని నష్టం జరుగుద్ది. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఇక రేవంత్ రెడ్డి సర్కారు నడపలేని స్థితిలో ఉన్నదని ఇక చెప్పకనే చెప్పిండని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించుకొచ్చిండు. ఇంకా సీఎం మాటలతోటి జనాలకు లేనిపోని అనుమానం నింపింది. ఇచ్చిన హామీలు అడగద్దని తట్లే గైన మాట్లాడిండు అని చెప్పి భరమైండులా మంత్రులను కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇడిసబెట్టబోమని చెప్పి మాట్లాడుకొచ్చిండు. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరువు దేశంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఎట్లా అబద్దాలు ఆడినట్ట. నిన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినప్పుడు ఎప్పుడన్నా ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదా? కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వలేదా? ఎన్నిసార్లు కలిసినా మీరు ఇచ్చారు. కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని గిన్నిసార్లు కలిసినా అని చెప్పి ఆయన చెప్పున్నాడు. ఈయన పోతానంట చెప్పులెత్తుకపోయేలాగా చూస్తున్నాడు. ఈ చెప్పులెత్తుకపోవడం అర్థం కాదు, నాకైతే అర్థం కాదు. ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కావు. ఇది ప్రజల లోపల అధైర్యాన్ని నింపింది. లాస్ట్కు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేతులు తెచ్చారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతులు తెచ్చింది, మొత్తం ఏం కాదుగా మేము ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నామని చెప్పి చెప్పకనే చెప్పారు నిన్న. అగో హిన్న రావుల్లా. ఇక అదట్లుంటే ఇదే మాటకు ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా గరమైండు. చూడుండ్రి ఏం మాట్లాడుతుండ్రు, ఎట్లా మాట్లాడుతుండ్రు. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించేటట్లు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పైరయ్యే. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నన్ను ఎవరు నమ్ముతలేరు, అప్పు ఉడతలేదు, ఢిల్లీకి వెళ్తే దొంగను చూసినట్టు చూస్తుండ్రు, అపాయింట్మెంట్ కోసం పోతే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు. ఇంత దివాలా కోరు మాటలు మాత్రం బహుశా ఈ దేశ చరిత్రలనే ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు. ముఖ్యమంత్రి కాదు, ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు నిన్న నాకు పరిపాలన చేత కాదు అని కాడి పడేసిండని చెప్పక తప్పదు. చాలా స్పష్టంగా కాడి వారేసి నాతో కాదు అని చేతులు ఎత్తేసిండు. ఇక అయిపోయింది, నాతో కాదని నేను స్పష్టంగా చెప్పిండు. ఇక మా పార్టీని తిట్టినా భరించినాం, మమ్మల్ని తిట్టినా భరించినాం, కానీ రాష్ట్రానికి శాపాలు పెడితే ఊకోమని చెప్పి హెచ్చరించే. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రం అప్పుల మీద పొలిటికల్ వారు మామూలుగా లేదు. అయ్యో మిర్చి రైతుల బాధ అయితే చెప్పేటట్లేదు. బాబా ఏం బాధ, దళారులతోటి ఓ బాధ, ధరలతోటి ఓ బాధ. ఇక ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఆరుగాలం కష్టం చేసుకొని కోల్డ్ స్టోరేజ్లో పోసుకుందామన్నా కూడా ఆడ కూడా ధర లేదా, ఏం లేదా. ఏంది దాష్టికం మా మీద, మేము ఎట్లా కావాలి, ఏం చేయాలని మస్తు అంది పడుతున్నారు. లేదంటే సర్కార్ అన్న ఆలోచన
చేయాలి, వాళ్ళే ఏదో ఒకటి చేయాలని కూడా అంటున్నారు. మరి ఈ ముచ్చట మీదకి వెళ్ళి ఎట్లయితుందో ఏమవుతుందో కానీ చెమటెల్ల తీసి పంటను కంటికి రేపోలే కాపాడుకున్నాం, అప్పులు తెచ్చి పెట్టుకున్నాం, ఆమ్దాని దీని మీద ఉందని ఆశలు పెట్టుకున్నాం, ఏమి లేదా ఎక్కలేదా ఇట్లా దళారుల దందతోటి ధర లేక ఆగమైపోతున్నాం మేము అని చెప్పి రైతన్నలు అంటున్నారు. మరి ఎట్లుంటుంది ఇప్పుడు గుంటూరు రైతుల బాధ, మరి సర్కార్ ఏం చేస్తుంది అనేది ఓ పారి చూసుకొని వద్దాం రారి. రైతులకు ఒక బాధ తప్పితే ఒక బాధ నుల్లా. ఇక పంట మంచిగా ధర మంచిగా ఉండదు, అన్ని మంచిగా ఉంటే ఆనలు పడి పంట ఆగమవుతుంది, లేకపోతే ఏదో ఒక బాధ వచ్చి పడుతూనే ఉంటది కదా. ఇక ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా కాడ మద్దతు ధర లేక మిర్చి రైతులు కన్నీరు పెడతాండ్రు. పంట దిగుబడి మస్తుగున్నా కూడా కొనే నాదుడు లేక ఇక గిదాలు పెడుతుర్రు పాపం రైతులు. సరైన రేటు లేక పెట్టుబడుల అప్పు ఎట్లా తీర్చాలన్న బాధల పడ్డరులా. పండిన పంట ఇప్పటికే కళ్ళల్లా ఎండకెండుకుంటా వానకు దడుతున్నది, అయినా ఏం చేయలేని పరిస్థితిలా ఉన్నామని చెప్పి రైతుల బాధ మామూలుగా లేదు. అయినా రేట్ అనేది ఎకరం ఇప్పుడు కింటా వచ్చేసరికి 3 రకాలుగా అమ్ముతున్నాం. 8,000, 7,000, 9,000, 10 లోపు. అది దాని లెక్క. ఇంకా అంత నష్టం అనేది ఎకరానికి 80 నుంచి ₹1,00,000 వస్తుంది, లాస్ వస్తుంది. అది మనం ఏం చేయాలో కూడా అర్థం కావాలి. యార్డు తీసుకుపోతే ఇంకొంచెం ఎక్కువ లాస్ వచ్చేటట్టుగా ఉంది. ఇక్కడ కొంతమంది అమ్ముతున్నారు, ఏసీలు పెడుతున్నారు, దాదాపుగా ఎక్కువ 80% ఏసీలను పెట్టారు, 75-80%. ఇదంతా ఇట్లుంటే మిర్చి యార్డ్ల కాడ దళార్ల మోసాలు, కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలంటే రేటు రాదేమో అన్న భయంతో ఆవేదన చెందుతుండ్రు పాపము. ఎట్లా చేసినా రైతన్నకు బాధ అయితే తప్పుతలేదులా. పంట మంచిగా వండింది అంత సరైతుంది అనుకునే వాళ్ళకు ధర లేకపాయే. ఇక అన్ని మంచిగా ఉన్నప్పుడు పంట చక్కగా రాకపాయే. పురుగు బూసితోటి పంటలు పాడవుడు, ఇట్లా కాకపోతే ధర లేకపోవుడు. ఏం చేద్దును మొర్రో అని రైతన్నల బాధ గిట్లున్నది. అయ్యో ఇంకా చూస్తారేమో, ఊరు వాడ చిన్న పెద్ద ముసలి ముతక అందరు జల్లిన రారి ఏడాది కోపారు వచ్చే గంగమ్మ జాతర సురువైంది. ఏడనుకుంటురు తిరుపతిలో ఎంకన్న స్వామికి చెల్లెలు లెక్క భావిస్తారట. ఏడాదికి ఒకటేసారి అవుతుందట, బ్రహ్మాండంగా అవుతుంది అనుకో రాదురి. ఇక మా వనదేవత గ్రామదేవత మాకున్న ఒకే ఒక దిక్కు అనుకుంటా మొత్తం భక్తులంతా బ్రహ్మాండంగా జాతర సురువు చేసిరట. ఇక గంగమ్మ తల్లి కాడ పూనకాలేంది, పండుగలేంది, ఏటలేందు నాయన ఒక్క కథన. ఇక అక్కడి సంస్కృతి ఏంది, సాంప్రదాయం ఏంది, గంగమ్మ జాతర ఎట్లా జరుగుతుంది అనేది మనం కూడా భక్తి శ్రద్ధలతోటి ఈడికెళ్ళి దండం పెట్టుకుంటా గంగమ్మని దర్శించుకుందాం, జాతరను చూసేద్దాం. ఏమన్నా కొనుక్కోవాలి, దేవుని చూడాలి, మొక్కులు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు మటుకు చక్కగా బస్సు ఎక్కురి. ఏమొద్దు మేము ఈ నుంచెళ్ళి మొక్కుంటాం అనుకున్న వాళ్ళు నేను చెప్తున్నా కదా, ఇక నేను చూపిస్తున్నా కాబట్టి ఈడికెళ్ళే చూడురి. జై గంగమ్మ తల్లి. గంగమ్మ పండుగ అంటే గంగమ్మ పండుగ పోండ్రి, అమ్మ గంగమ్మ అని చెప్పి తిరుపతి గంగమ్మ తల్లికి భక్తులు దండాలు పెడుతుండ్రులా. ఏడాదికి ఓసారి మాత్రమే జరిగే తిరుపతి గంగమ్మ జాతర ఇలా సురువైంది. జాతర షాటింపులతోటి సురువైన గీ జాతర ఈ నెల 14న విశ్వరూప దర్శనంతో అయిపోతుందన్నట్టు. గంగమ్మ గుళ్ళే విశ్వరూప స్తూపానికి పరిమళ పవిత్ర జలాలతోటి అభిషేకం చేసి వడిబాల గట్టుడితోటి జాతర ప్రాధాన్యత సంతరించుకుంటాది. ఇక పొద్దుగూకి గంగమ్మ జన్మస్థలమైన ఇక ఆవిలాల నుంచెల్లి సారే ఒత్తదుల్లా. సారేతోటి స్థానిక కైకాలాళ్ళు నగర పొలిమేర్ల కాడ షాటింపేస్తారు. ఇక మొత్తానికైతే జాతర మామూలుగా లేదు. ఓ త్యాప ఖర్చు లేకుండా గంగమ్మ తల్లికి దండం పెట్టుకునద్దాం పాండ్రి ఆడదాకా పోయి. గంగమ్మ తల్లి స్వయాన వెంకటేశ్వర స్వామి చెల్లెలు. ఆమె కోరిన విధంగా టీటీడీ వేడుకొండల వెంకటేశ్వర స్వామి మనకు ఆమె వాళ్ళ నిధుల నుంచి కూడా దీనికి 4 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అది కాకుండా 50 లక్షల రూపాయలు ఈ అరేంజ్మెంట్లకు జరిగింది. టీటీడీ నుంచి మన గౌరవ టీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు కూడా ఇది గంగమ్మ జాతర అనేది చాలా శ్రేష్టం, మేము కూడా చిన్నప్పుడు ఊర్లలో చేసుకునేది, జాతర బాగా జరగాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో మన టీటీడీ చైర్మన్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ యొక్క ఆలయానికి అన్ని విధాల సౌకర్యాలు కల్పించారనేసి కూడా ఆయన కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా మేము తెలియజేస్తున్నాం. అగ్గో సూషిన్ రానుల్లా ఎంత గమ్మతున్నదో. ఇక వేలాది మంది భక్తులు చిత్ర విచిత్ర వేషధారణలతోటి అమ్మవారిని దర్శించుకుంటారు. భుజారం గోలిగ నుంచెల్లి ఏషాల జాతర సురైతదట. తరాల తారతమ్యం భక్తి భావనకు అడ్డురాదని నిరూపించుకుంటా ఏషాలేస్తందుకు జనాలు పోటీ పడతారు. ఇక 7వ తారీఖు బైరాగేశంతో మొదలయ్యి
బండేశాము, తోటేశాము, దొరేశాము, మాతంగేశాము గిట్లా చెప్పుకుంటా పోతే ఒకటా రెండా మస్తుగా వేషాలు. ఇక ఇవన్నీ వేసుకుంటా గంగమ్మ జాతర అయితే జోరుగా జరుపుతారులా. ఇక 900 ఏళ్ల చరిత్రున్న జాతరలా చీర ధరించి మొగోళ్ళు మొక్కులు తీర్చుకుంటారు. 7 దాకా అత్యంత వైభవంగా సంబరం జరుగుతుంది ఇక్కడ. ఈ అరటి నుంచెల్లే రోజుకో ఏషంతోటి గ్రామదేవతకు భక్తులు మొక్కులు ఇస్తారన్నట్టు. గంగమ్మ జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసిండ్రు అధికారులు. గట్లనే తిరుపతి గ్రామదేవత గంగమ్మ జాతరలా మళ్ళీ విశేషం కూడా ఉన్నదట నుల్లా. ఇక జాతర జరిగిన నొద్దులు ఊరోళ్ళు ఈ ఊరుడిసే ఓరట ఏటు. గట్లనే పక్కూర్లకే చచ్చినోళ్ళు కూడా రాత్రుళ్ళు బసేయకుంటా వెళ్ళిపోడు అక్కడ ఆచారమట నుల్లా. ఇక తాతయ్య గుంట గంగమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర ఉన్నదట. గ్రామదేవత లెక్కలు అవతరించిన గంగమ్మ సాక్షాత్తు తిరుమల శ్రీవారి శల్లి లెక్క కొల్తారు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు అని మహేష్ బాబు చెప్పిండు. మాకు కూడా ఎరికే అనుకుంటున్నామో అసోంటి పండుగని నేను కూడా పట్టుకొచ్చిన. మళ్ళీ పండుగాడు అనగానే ఎవడన్నా హీరో వస్తాడు మహేష్ బాబు లాంటి పొరగాడు అనుకునేరు. కాదు కాదు సుమా, మామిడి పండు, దాని పేరు మియా జాకీ. మామూలుగా ఉండదు. కిలో కొందాం అనుకుర్రో మీ దగ్గర 3.5 లక్షల రూపాయలు ఉండాలి. మరి ఎందుకు గంత ధర? దాని స్పెషల్ ఏంటంటే అది ఇక్కడక్కడి పండు కాదు, జపాన్లో పుట్టిన పండు. అసోంటి పండుని మన దగ్గర ఎందుకు పండియొద్దని ఒక రైతు పట్టుకొచ్చి పండించిండు అనుకో రాత్రి. దానికి కావలి గీవలు బందోబస్తు 10 కుక్కలు మనుషులు అంత పెట్టి మంచి తోటేసిండు. ఇక కొనాలనుకున్న వాళ్ళు రావాలి అగ్గువ 3.5 లక్షలే కిలోకు. అర్ధ కిలో కొనుక్కుంటే వాళ్ళకు ఇక ఎంతనో రేటు మీరు చూసుకోరి. కానీ పానానికి చాలా మంచిదట, అందుకే దానికి గంత ధర ఉన్నదట. ఇక అసోంటిది మన తెలంగాణలో కూడా దొరుకుతుందంటే తెగించి తినేటోళ్ళు ఉంటే పోరి మరి మంచిగానే ఉంటుంది. ఇక చుట్టాల పక్కాల మిల్చుకొని 2 కిలోలు కోసుకొని మామిడి పండు దావతో జాతర అని పెట్టుకోరి. అందరికందరూ 4 ముక్కలు పంచితే ఎప్పటికీ ఆదుకుంటుంది. వీలుంటే జర మాకు కూడా పంపురే. రావాలే బాబు రావాలే. అరుదైన మామిడి పండు, అందమైన మామిడి పండు, తింటే కమ్మగుంటది, కోస్తే మత్తుకుంటది. ఇక కిలకు 3 లక్షలు. ఆగో పిలుపు మంచిగానే ఉన్నది గాని ధరనేటో కొడుతున్నది. భలే ఉన్నావు పో, 3 లక్షల పండు యాడుంటది అని అనుకుంటుండ్రులే. హవ్వుల్లా ఖమ్మం మండలంలో ఉన్న కాస్ట్లీ మామిడి పండ్లు అందరినీ ఆశ్చర్యపడతాంది. జపాన్కు చెందిన మియాజాకి మామిడి పండట గీది. కిలకు 3 లక్షల రూపాయల దళవలుకుతున్నదట నుల్లా. గీ ఖరీదైన మియాజాకి మామిడి పంటను ఖమ్మంకు చెందిన రైతు గరికపాటి వెంకట్రావు సాగు చేస్తాండు. గది కూడా 10 కుక్కలు 10 మందితోటి. ఇక మియాజాకి మామిడి తోటకు కాపల కూడా పెట్టిండు. కావాలంటే చూడుండ్రి. జపాన్లో మియాజాకి ప్రిఫెక్చర్లో పండే పంట, అది ట్రాపికల్ క్లైమేట్ ఉండేది ఆ పర్టికులర్ ఏరియా. సో జపాన్లో మ్యాంగోస్ అక్కడ పండుతాయి. అక్కడ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము. దీన్నే పర్టికులర్గా ఎందుకు ట్రై చేసాము అంటే దీనికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటుంది. సో యాంటీ డయాబెటిక్ అలానే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ ఉండటం వల్ల క్యాన్సర్ని దూరంగా ఉంచుతుంది అని చెప్పగా ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో ఇది తీసుకొచ్చి చూపించాము. లాస్ట్ ఇయర్ నుంచి ఇది ఫ్లవరింగ్ వచ్చి ఈ ఇయర్ కొంచెం దిగుబడి వచ్చింది. అగ్గో గిదేనులా మియాజాకి పండు. ఈ పండేనట కిలకు 3 లక్షల రూపాయలట. మరి గంత రేట్ ఎందుకున్నదో అని అంటుండ్రా. దీంతోటి బాగా ఉపయోగాలున్నాయట. ఇక మియాజాకి మామిడి పండు తింటే ఆరోగ్యానికి మస్తు మేలైతుందని నిపుణులు చెప్పుకొస్తాన్రట. ఉదారంగులుండే గీ మియాజాకి మామిడి పండు మార్కెట్లా మస్తు డిమాండ్ ఉన్నదని రైతు వెంకట్రావు అయితే చెప్పుకొచ్చిండులా. మరి కొంటరానులా 3 లక్షలు పెట్టి. ఇక చిన్నగా మరి మన ఫీరీ బస్సులో ఆడోళ్ళు పోయినట్టే పోతుంది కదా ఈ భూకంపం కూడా. ఇక కరీంనగర్లో ఎట్లా 5 సెకండ్లు టూగిందంట. మళ్ళీ ఆడికెళ్ళి ఆదిలాబాద్లో పడ్డదట. మరి ఆడికెళ్ళి మరి ఎటు పోతుందో ప్రయాణం మరి ఏం కథ. తెలంగాణలో చుట్టూ తిప్పుదామనుకుంటుందా లేకపోతే ఏం కథో తెలుస్తలేదు. కానీ 5 సెకండ్లు అయినా కూడా ఆగమవుతురు జనాలు. ఎందుకనంటే ఇక అటుకుల మీద పెట్టుకునే గిన్నెల కింద పడతానేట గంజులు బోళ్ళు, మరి మంచినీళ్ళు ఇట్లా పెట్టుకుంటే అయ్యి బాటళ్ళు అంత ఆగమాగం అవుతున్నదట. ఇళ్ళల్లో ఉన్నోళ్ళు అయితే మంచంలో కూర్చొని సెల్ ఫోన్ చూస్తారు. ఇట్లా జరికేసరికి బయటకు ఉరుకొచ్చి ఏమో ఆయన ఏమో అంటాలకత్త అయిపోతూనే ఉంది అనుకో రాదురి. భూకంపాలు చిన్నగా సురువైనాయి. మరి ఇది దేనికో సంకేతమో చూసుకోవాలి. వద్దు ప్రకృతికి నాశనం చేయొద్దంటే ప్లాస్టిక్లు పట్టుకొస్తేమి, అవి పట్టుకొస్తేమి, గనులు దొవ్వుతీమి, పర్వతాలు కొడితేమి, చెట్లను కొడితేమి, ఆ నీళ్ళను ముంచుతీమి, భూమిలో ఉండే సారం లేకుండా చేసి ఉష్ణోగ్రత అంతా ఊపైనాక మరి భూకంపాలు రాక ఏంటి అగాధాలు రాక ఏమొస్తాయి. ఇక ఇదే మనిషి ఎంత ఆశపడతాడో అంత వినాశనానికి దారులివి. ఇప్పటికే ఒక పక్క ఉరుములు మెరుపులతోటి పిడుగుల ఆడలతోటి జనాలు భయపడతా ఉంటే ఇక భూప్రకంపనలతోటి మల్లో త్యాప బంబేలెత్తిండ్రులా. ఇక ఉత్తర తెలంగాణ జనాలు మస్తుగా భయపడ్డరు నిన్న.
ఇక ఇప్పటికీ గిట్ల భూమధురుడు 2 సార్లు అని చెప్పి జనాలు బగ్గబయపడతాండ్రు. 5 మాసాల కిందట డిసెంబర్ 4న మేడారం కేంద్రంగా గోదావరి తీరం వెంబడి గిట్లనే భూమధురే. ఇక ఇప్పుడు మళ్ళా ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాడ చిన్నగా మెల్లగా భూమధురుడు తోటి మొత్తానికైతే మస్తుగా జనాలు భయపడి ఇండ్లకేంచి బయటకొచ్చి రోడ్డు మీద నిలబడ్డరులా. ఏమైతుందో అర్థం కాక మస్తుగా జంకిపోయిండ్రు. సోఫాలో కూర్చొని నేను ఉన్నట్టు ఉన్నప్పుడు ఏమైందంటే సోఫా కదిలింది. మస్తు భయమైంది. ఏమైందని అటు ఇటు చూసే వరకు కూడా అయిపోయి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ 1 మినిట్ తర్వాత మళ్ళీ ఒకసారి కదిలింది. కదిలినప్పుడు ఏమైంది అని చూసేసరికి ఇక సెల్లు లోపల వారేసి బయటకు వెళ్ళిపోయింది అన్నట్టు భయమై బాగా విపరీతంగా భయమై ఇదంతా కదిలేసింది. సోఫా ఇదంతా ఇట్లా కదిలేసినంత బయటకు వెళ్ళిపోతే అందరూ వచ్చారు. ఏమైందంటే ఇట్లా సోఫాలు కదులుతున్నాయి అంతా అదంటే అయ్యో కొంచెంసేపు వాళ్ళు కూడా ఆలోచించి భూకంపం వచ్చింది అని చెప్పారు. బయట వాడకట్టు మొత్తం బాగా భయం అనిపించింది. బయటకు వెళ్ళిపోయింది అన్నట్టు ఇక గేటు బయటకు వెళ్ళిపోయింది. హాగోనే చూసిండ్రా ఎట్లా అదిరిందో భూమి. జర్రంతసేపు ఇట్లా అదురుడుతోటి ఏమైతుందో తెలక జనాలు నెత్తులకు చేతులు పట్టుకున్నారు. ఒక పక్క ఇప్పటికే పెద్ద పెద్ద గాలులాయే ఉరుముల మెరుపుల ఆనలాయే. ఏమైతుందో తెలియక ఇండ్ల నుంచెల్లి బయటకు ఉరికిండ్రనుకో రాదుర్రి. చుట్టుపట్టు చుట్టాలకు ఫోన్లు వేసి భూకంపం గురించి ఆరా తీసుకున్నారు. జర్రంత గదిలినట్లు అనిపించి ఒకళ్ళొక్కొక్కరు తెలుసుకొని భయపడ్డారు పాపము. ఏందో ఏమో పోన్రి ఏమైతుందో అర్థమైతలేదు కాలం పాడుగాను అని పబ్లిక్ అనుకత్తున్న మాట మరి. ఇక గివన్నట్టు వాళ్ళ TV5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.